ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ప్రియ అయితే అక్కడ ఉన్న రామచంద్ర వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. రాత్ర నాన్న నాకు కల్లోనికి వచ్చాడు. కల్లోనికి వచ్చి ఇలా అన్నాడు, అసలు నీకు మీ బావకి పెళ్ళవుతుందని అనుకున్నాను. కనీసం పెళ్ళవకపోయినా కనీసం నిశ్చితార్థమైనా సరే నా ఆత్మ శాంతించును అని చెప్పి అక్కడ ఉన్న ఆ ప్రియ అయితే నటిస్తూ వాళ్ళ నాన్న కల్లోనికి రాకపోయినా వచ్చినట్లుగా చెబుతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న ఆ కృష్ణ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక ఆ ప్రియ అన్న మాటలకు అక్కడ ఉన్న రామచంద్ర బాగా ఎమోషనల్ అయ్యి ఇలా అంటూ ఉంటాడు, నా తమ్ముడు ఆత్మ శాంతించాలి అంటే నా మేనల్లుడితో కూతురు పెళ్ళి జరగాలన్నది నా తమ్ముడు కోరిక. అయితే అదేదో ఎప్పుడో కాదు, అది ఇప్పుడే జరగాలి, ఈ క్షణమే జరగాలి. ఎంగేజ్మెంట్ జరిగితే నా తమ్ముడు ఆత్మ శాంతిస్తుంది అంటే ఇప్పుడే ఆ ఎంగేజ్మెంట్ని జరిపిస్తాను. రే కృష్ణ, నువ్వు నా మాట కాదనవని నాకు తెలుసు. వెంటనే ప్రియ చేతికి ఉంగరం తొడిగి మీ ఇద్దరికి నిశ్చితార్థం అయినట్లుగా నిరూపించుకో అని చెప్పి అక్కడ ఉన్న రామచంద్ర కృష్ణని ప్రియ చేతికి ఉంగరం తొడగమంటాడు. దాంతో కృష్ణ ప్రియకి ఉంగరం పెడతాడు.